నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. కన్నప్ప అండి రిలీజ్ అవుతుంది ఎట్టకేలకు. సో ఆ సినిమా రిలీజ్ అవుతుందన్న ఉత్సాహం ఎంత ఉందో ఆ సినిమాకి సంబంధించి సారీ టు సే దిస్ బట్ ట్రోల్స్ అంటే ముందు ఉండేది ఆ ఫ్యామిలీ. కాబట్టి ఇప్పుడు కన్నప్ప రిలీజ్ అవగానే ఆ పాత కన్నప్పని తీసుకొచ్చి పెడతారు. కృష్ణరాజు గారితో విష్ణు గారిని పోల్చుతూ ఉంటారు. వాణిశ్రీ లాగా ఈ క్యారెక్టర్ ఉందా లేదని చూస్తారు. ఆ రోజు రావు గోపాలరావు గారి క్యారెక్టర్ని ఇక్కడ ఎవరు పోషించారా అని చూస్తే లింకులు ఎదుగుతూ ఉంటారు. అవన్నీ కాకుండా మీరు నార్మల్గా ఏం చెప్తారు, ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా వాళ్ళు పడ్డ కష్టానికైనా చూడకుండానే నేనైతే ఒక 50 మార్కులు వేసేస్తాను 100కి. అంటే హాఫ్ ఆఫ్ ది కష్టానికి టేకింగ్కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్కి, ఆ టెక్నికల్ వాల్యూస్కి ఎందుకు ఇవ్వాలంటున్నానంటే జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. పైగా ఇక్కడ ఒక డివోషనల్ ఓరియంటెడ్ మూవీ కదా. ఎప్పుడో కృష్ణరాజు గారు అంటే నాకు తెలిసి నాకు ఊహ కూడా సరిగ్గా తెలియని టైంలో రిలీజ్ అయినట్టుంది. లేకపోతే అప్పుడు కదా సెకండ్ రిలీజ్, అప్పుడులో సెకండ్ రిలీజ్ కూడా వచ్చేవి థియేటర్స్కి. మేబీ అది సెకండ్ రిలీజ్ వల్ల వచ్చిందేమో. నేను ఏమన్నా నేను పుట్టకముందు సినిమా అది. సో అప్పట్లో బాపు గారు దర్శకత్వం, అంటే బాపు గారు డైరెక్ట్ చేసిన సుమారుగా 45-46 సినిమాలు అంతేనట. అన్నీ ఆనిముత్యాలే. అందులో 46లో 35 బ్లాక్ బాస్టర్లే ఉంటాయి. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, పొడుచుకోవడాలు ఉండవు. సింపుల్గా సంభాషణలతో ముళ్ళపూడి వెంకటరమణ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన పదాలతో ఈయన దర్శకత్వం. ఈయన కూడా చెప్పేవాడు కాదంట, నవ్వేవాడంట, బొమ్మేసి చూపించేవాడంట. మీ పాస్ట్ మీరు ఎక్కడ నిలబడాలి, మీరు ఎక్కడ నిలబడాలి చూశారు కదా, అలా చేసేయండి అంతే. అసిస్టెంట్ అసోసియేట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. వాళ్ళు అసలు ఎంత అద్భుతం అంటే అలా చెప్పేవాడు అంటే. ఎందుకో మీరు అట్లా చెప్పారనుకోండి, నా డైలాగ్ చెప్పకుండా ఆగలేను. రావు గోపాలరావు గారు మంచి సూర్యుడిని చూస్తూ సెక్రటరీ మనసు అన్నాక కాస్తంత కళాపోస్ట్. దాని ముందు డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. సెక్రటరీ చూస్తే ఏటో అనిపిస్తుంది నీకు అంటే మర్డర్ చేసినట్లేదు ఏదో అంటాడు అక్కడ డైలాగ్. అంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి సన్సెట్ది. సో అట్లాంటి మహానుభావుల చేతిలో ఉన్న సినిమా ఇది కన్నప్ప, కృష్ణరాజు గారి సొంత సినిమా. అంటే ఇప్పుడు ఇంత సాఫ్ట్ హార్ట్ లేకపోతే సాఫ్ట్ గా ఉండే సినిమాల్లో ఇంత వైలెంట్ ని చూపించగలరా మాటల త్రూ అని. అది ఎంత పెద్ద మాట, సూర్యుడు రక్తం చింబుతున్నట్టు మర్డర్ అయినట్టుగా. సో అట్లాంటి దర్శకుడు చేసిన సినిమా. కృష్ణరాజు గారు లాంటి సూపర్ గొప్ప నటుడు, నిర్మాత, రాజకీయవేత్త, ఒకటి కాదు కదా, మాజీ కేంద్ర మంత్రి, మన ప్రస్తుత సూపర్ స్టార్ ప్రభాస్ గారు స్వయాన పెద్దనాన్న. దాని ప్రొడ్యూసర్ కూడా కన్నప్పకి అప్పట్లో ఈయన సూర్యనారాయణ రాజు గారే, ప్రభాస్ గారి తండ్రి. సో అట్లాంటి సినిమా ప్రేక్షకుల గుండెలో ఉండిపోయిన దాన్ని మళ్ళీ చేయడం అంటే ఎంత సాహసం కదా. ఒకటి డివోషనల్ పక్కన పెడితే ఆ విధంగా ప్రయత్నిస్తున్నారంటే ఎంత సాహసమైన సినిమా. దానికి హేమా హేమీలు తోడయ్యారు. ఒక ప్రభాస్, ఒక మోహన్ లాల్, ఒక అక్షయ్ కుమార్, మోహన్బాబు గారు, ప్రభాస్ గారు కూడా ఉన్నారు. అదే అందుకన్నా స్టార్టింగ్ ఆయన పేరే చెప్పారు. తర్వాత ఆయన శరత్ కుమార్ గారు, ఒక బ్రహ్మానందం చిన్న గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా అన్ని సినిమాలు ఎవడైనా చేయగలరు లైఫ్లో మళ్ళీ. సో అట్లాంటి హేమా హేమీలు ఉన్న ఆ సినిమాకి ఆల్రెడీ నార్త్లో అక్కడ మీడియాకి ప్రముఖులకి వేసి చూపిస్తే వాళ్ళకి ఇక్కడ ఈ ట్రోల్స్ గీల్స్ మీరు అన్నట్టు పిచ్చి ఈ కావాలని బదనాం చేద్దాం, ఈయన ఏడిపిద్దాం అనుకునే టైపులో అక్కడ ఎవరు లేరు. కాబట్టి వాళ్ళందరూ చూసి భలే తీశారే. ఈ కన్నప్ప ఏదైతే చాలామంది ట్రోల్స్ విష్ణు గారి మీద చేస్తున్నారో ఆ విష్ణు గారి వ్యవహారంలో కూడా కిరోడు బాగానే సూట్ అయ్యాడే, బాగా చేశాడే. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ బాగా చేశాడంట ఆయన. యాక్షన్ సీన్స్ తర్వాత కొన్ని సీన్స్ బాగా చేశాడంట. మెయిన్ ఈ సినిమాకి రక్తి కట్టించేది యాక్షన్ సీన్స్. అయితే వాళ్ళకు కూడా బాగా నచ్చిన పాత్ర ఏంటంటే విష్ణుది మోహన్ లాల్దే నచ్చిందంట వాళ్ళ రివ్యూలో కూడా. మళ్ళీ ప్రభాస్ అంటే ఆల్రెడీ వాళ్ళు చూసేసేయడం వల్ల ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ని జస్టిల్గా రుద్ర క్యారెక్టర్లో పెట్టారని నచ్చలేదో, లేదు దానికి వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించిందో తెలియదు. కానీ అందరికన్నా వీళ్ళిద్దరికి ఎక్కువ మార్కులు వేశారంట. మోహన్ లాల్ గారి యాక్షన్కి ఫస్ట్ మోహన్ లాల్, తర్వాత విష్ణు క్యారెక్టర్కే ఎక్కువ మార్కులు వేశారు. అంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ నుంచి ఉండే రాజకీయాలు, ఇక్కడ ఉండే నచ్చనితనము, లేదంటే మనిషి నచ్చినప్పుడు తెలియదు కాబట్టి జెన్యూన్ రిపోర్ట్ అనుకోవచ్చు కాదు. సో అలాంటి దృక్పథంతో చూస్తే మనకి అలాగే కానీ యాక్సెప్ట్ చేస్తే ప్రేక్షకులు నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో బ్లాక్ బాస్టర్ అవుతుంది ఈ ఇయర్కి. ఎందుకంటే ఆ విజువల్స్, కథని ఎలాగా మలిచారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే సినిమాకి హైలైట్ ఒక తిన్నడు, అంటే చదువు సంధ్య తెలియని ఒక మూర్ఖుడు, ఒక బోయివాడు అంతే. అంటే అప్పుడు భాషలో చెప్పాలి. అటువంటి వాడు దేవుడు దెయ్యం లేదు అనుకునేవాడు పరమేశ్వరుడు వైపు, భక్తి వైపు ఎలాగ మౌల్డ్ అయ్యాడు అనేది
ఆ సీన్స్ కొన్ని సీన్స్ చాలా బాగా పెట్టారండి. అండ్ ఇంకొకటి భక్తి కన్నా ముందు రక్తిని బాగా చూపించారు ఆ సినిమాలో. ఎస్ అదే మరి అంటే ఆ, చాలా దగ్గర చెప్తారు కదా నీకు ఆమెగాక మోక్షగామి కాలేడు అని అంటారు. బహుశా ఇది సందర్భంగా వాడైనా లేదు నాకు తెలియదు, కానీ అట్లా రక్తి అన్నారు కాబట్టి చెప్తున్నా. సో అట్లా నుంచి ఇటువైపు ఎలా డైవర్ట్ అయ్యాడు, ఆ వాయులింగాన్ని కాపాడడానికి ఆ తిన్నడు ఎంత తాపత్రయపడ్డాడు, ఎన్ని తన్నులు తిన్నాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు అనేది ఆ విధంగా చూపించారంట కథని. అంటే ఫస్ట్ టైం దానికి స్క్రీన్ ప్లే కథ కూడా విష్ణు ఎవరి దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకొని దాన్ని కొన్ని ఎడిషన్స్ చేశారు. మార్పులు చేసి మసాలా యాడ్ చెయ్యాలి. చేయకపోతే ఇప్పుడు జనరేషన్కి ఎలా ఎక్కుద్ది? ఎవరు భక్త కన్నప్ప ఎవడు తిన్నడు, తర్వాత భక్త కన్నప్పగా మారాడు పరమేశ్వరుడు అనుగ్రహంతో. సో దానికి వాళ్ళు జెన్యూన్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి అక్కడలో మనోళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎలాగా నచ్చదు, ఎట్లాగా ఇది చేస్తారు. బట్ సినిమా విజువల్స్ పడే కష్టానికి ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒకరోజు షూటింగ్ చూస్తే ఓహో ఎంత కష్టపడతారా అనిపిస్తుంది. ఒకసారి నేను ఒక డబ్బింగ్ చూశాను, నాకు బాగా గుర్తుంది. ఎవరిది? నాగార్జున గారిది. ఏంది అంటే మన దేవుడే దిగి వచ్చిన సంతోషం సినిమాలో అక్కడ ఇలాంటి లేకపోతే ఎలాంటి ఏ పెంటమనో ఎవరినో చేసుకున్నానో ఇక్కడ చూపిస్తే ఒక ఆవిడ వెంటనే తిరుగుతాయి, నిన్ను కాదక్క అంటారు నాగార్జున గారు. ఆ నిన్ను కాదక్క అనే మాటని ఎన్నిసార్లు డబ్బింగ్ చెప్పారో, ఒక 5-6 సార్లు చెప్పారు ఆ ఒక్క ముక్కని. అంటే ఒక డబ్బింగ్కే అంత కరెక్ట్గా ఫ్లో, ఆ మాడ్యులేషన్ రావాలని అంత ఒక సూపర్ స్టార్ అంత తాపత్రయ కష్టపడుతుంటే ఇంత సినిమా, ఎంతమంది సభ్యులు, ఎంత కష్టము, ఎంత టేకింగ్ ఉంటుంది తెలుసా అండి. కానీ అదిలేండి, మనము విజువల్ వండర్ అండి సినిమా అనేది. మనం హ్యూమన్ బీయింగ్ కి బియాండ్ దట్ పెద్దగా ఉంటుంది కదా. చూసినప్పుడు అది మనల్ని ఆకర్షించాలి. మనకు బోర్ కొట్టింది అనుకోండి, కష్టమే. అది కష్టం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోలేం. మన డబ్బులు ఎంత పెట్టామన్నదే మనకు గుర్తొస్తుంది థియేటర్కి వెళ్ళి చూస్తే. ఇప్పుడు కృష్ణరాజు గారు ఆ కన్ను పీకే సన్నివేశం ఉంటుంది లాస్ట్ లో, అదే చెప్తున్నాను. ఇప్పుడు అలా ఇంకొకరు ఎవరైనా చేయగలరని మనం ఊహించుకోగలమా? అదే అంటున్నానండి, బోర్ కొట్టింది అది విషయం, అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ. కానీ ఆ కష్టానికి అంత టేకింగ్ అంత ఇది చేస్తున్నారని అంటే ఇప్పుడు వాళ్ళ రివ్యూ కూడా ఏంటంటే లాస్ట్లో కళ్ళు చెమర్చే బయటకు వస్తున్నారంట. అది ఆ ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయగలిగితే గొప్ప విషయం. ఇప్పుడు మంచు విష్ణు గారు అప్పట్లో ఏదో సాంగ్ వచ్చినప్పుడు ఆ భక్తి ఆ కళ్ళల్లో కనిపించట్లేదు అని అన్నారు. ఎందుకు ఇన్ని రొమాంటిక్ సినిమాలు చేసిన నాగేశ్వరరావు గారు రొమాంటిక్ కాదు, నాగేశ్వరరావు గారు జనరల్గా నాస్తికుడు అని అంటారు. అవును, చక్రధారి ఆ సినిమాని కావచ్చు, అలా దేవుడికి సంబంధించి భక్తతోకారం ఆయనే, చక్రధారి ఆయనే, విప్రనారాయణ ఆయనే. ఆ కళ్ళల్లోనే ఆ భక్తి తెలిసిపోతుంది మనకి. ఏంటి అసలు నిజంగా ఇలాగే ఉండేవాడేమో, భక్తతోకారం ఇలాగే ఉండేవాడేమో. విప్రనారాయణలో భానుమతి గారు వచ్చి ఆయన్ని ఏదో చేసిన మనం ఎక్కడ అది అనిపిస్తుంది. అంటే ఒక తన్మయత్వము, ఆ ఎక్స్ప్రెషన్. అరే ఇంకా మరి ఆయన గురించి మాట్లాడలేము, ఎందుకంటే అసలు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఆయన దేవదాస్ సినిమా ఒక పెద్ద లెసన్ కదా. అది నాగ చైతన్య గారు స్వయంగా చెప్పారు. ఆయన క్లాస్కి వెళ్తుంట రేపు దేవదాస్ మీద క్లాస్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్తే రేపు చూసుకోండి రండి అంటే అందరూ రెడీ అయిపోయారంట. ఏది బాలీవుడ్ దిలీప్ కుమార్ దేవదాస్ అప్పుడు పర్టికులర్గా ప్రొఫెసర్ మెన్షన్ చేశాడంట, తెలుగు దేవదాస్ ఏఎన్ఆర్ గారు నటించిందని చెప్పాడంట. సో అట్లాంటి గొప్ప ఎక్స్ప్రెషన్ అది చూస్తున్నాం మనం. ఇప్పుడు విష్ణు గారిలో ఎక్స్ప్రెషన్స్ ఎంతవరకు పలికే అనేది తెలియాలి. పలికేయనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక నండూరు శ్రీనివాస్ గారు కూడా విష్ణు గారి గురించి చెప్తూ, విష్ణు గారి గురించి కాకుండా ఆ పాట గురించి మెన్షన్ చేస్తూ, ప్రభుదేవ గారి కంపోజింగ్ గురించి మెన్షన్ చేస్తూ ఆయన చెప్పాడు, ఈయనే వాళ్ళకి ఆయన ఇలాంటి విషయాలకి ఏం లొంగే మనిషి కాదు. సో అలాంటి వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చాలి, నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి.